హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ నితీష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కేఎల్ యూనివర్సిటీ యొక్క రివ్యూ చూడబోతున్నాము. సో దీంట్లో కేఎల్ యూనివర్సిటీలో ఉన్న హాస్టల్స్ ఎలా ఉంటాయి, క్యాంపస్ ఎలా ఉంటుంది, ఫీజెస్ ఎలా ఉంటాయి అండ్ స్కాలర్షిప్స్ ఇలా అన్ని చూస్తాము. అండ్ లాస్ట్ లో మాత్రం స్టూడెంట్స్ రివ్యూస్ ఉంటాయి. ఓకే, అంటే ప్రీవియస్ ఇయర్స్ ముందు చదివిన స్టూడెంట్స్ వాళ్ళందరి రివ్యూస్ చూపిస్తాను మీకు. సో తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు ఒక పర్టికులర్ ఐడియా వస్తుంది కేఎల్యూ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది. ఓకే, అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద లైక్ బటన్ ఉంటుంది, ఒక్కసారి క్లిక్ చేయండి. టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్, కేఎల్యూ గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ మీకు కనపడుతున్నాయి కదా. బాయ్స్ హాస్టల్, ఫీజ్ పర్టికల్స్, కోర్సెస్, ఫెస్ట్ అండ్ గర్ల్స్ హాస్టల్, కేఎల్యూ ఫీ, ఇవన్నీ నేను సేకరించాను. ఓకే, వీటి గురించి ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఎల్యూ క్యాంపస్ గురించి మాట్లాడుకుందాం. క్యాంపస్ విషయానికి వస్తే కేఎల్యూ క్యాంపస్ 100 acres ఉంది అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, చెట్లు అన్నీ ఉంటాయి అండ్ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్. సో క్యాంపస్ గురించి అయితే మనమేం పెద్దగా చర్చ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో డైరెక్ట్లీ వీల్ జంప్ ఇన్ టు ద కోర్సెస్. బీటెక్లో ఏ కోర్సు కేఎల్యూ ఇస్తుందో చూద్దాము. సి హియర్ చూడండి, ఇక్కడ బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ అంటే ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. అంటే ఇది ఒక కొత్త కోర్సు కేఎల్యూలో మనకు ప్రత్యేకంగా కనపడుతుంది. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఆల్సో. ఇండియాలో ఇట్లాంటి పెట్రోలియం ఇంజనీరింగ్ అనేది కనపడడం చాలా తక్కువ. ఓకే, ఈ యూనివర్సిటీలో కూడా కనపడుతుంది. దిస్ ఈజ్ వాట్ ద కోర్సెస్ ఇన్ బీటెక్. కేఎల్యూ ఇస్తున్న బీటెక్ కోర్సెస్ ఇవి. ఓకే, నెక్స్ట్ కోర్సెస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్లీ విల్ జంప్ ఇన్ టు ద కేఎల్యూ ఫీ ఎలా ఉంది అంటే ట్యూషన్ ఫీ ఎలా ఉంది వితౌట్ కన్సెషన్. అంటే కన్సెషన్స్ ఇస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బేస్డ్ ఆన్ ఎంసెట్ ఒక విధంగా అండ్ బేస్డ్ ఆన్ ఇంటర్ సిజిపిఏ ఇలా 3 టైప్స్గా. అండ్ కేఎల్యూ సపరేట్గా ఎగ్జామ్ పెడుతుంది. కేఎల్యూ ఎగ్జామ్ బేస్, ఎంసెట్ బేస్ అండ్ ఇంటర్ సిజిపిఏ బేస్గా 3 టైప్స్గా స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. అండ్ విల్ టాక్ అబౌట్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ కన్సెషన్, ఏ కన్సెషన్ లేకుండా ఫీ ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాము. 2 టైప్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క బ్రాంచ్కి ఒక విధంగా ఉంది. సో విల్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ చూసుకుంటే బీటెక్ ఫీ స్ట్రక్చర్ వితౌట్ కన్సెషన్ ఫర్ సిఎస్సి. సో సిఎస్సిలో చేరాలనుకున్న వాళ్ళు ఇవి ఫీ పర్టికులర్స్ చూడండి. అడ్మిషన్ ఫ్రీ వన్ టైం 15,000 ఫస్ట్ ఇయర్ మాత్రమే కట్టాలి అండ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అనేది ఉండవు. అండ్ ట్యూషన్ ఫీ ఫర్ ఫస్ట్ సెమిస్టర్ ఈస్ 1,27,500 చూడండి. అండ్ సెకండ్ సెమిస్టర్ కూడా అదే కంటిన్యూ అవుతుంది. అండ్ ద సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. సో ఫీ అనేది చేంజ్ ఉండదు. అండ్ టోటల్ పర్ ఇయర్ వచ్చి 2,70,000. అండ్ సెకండ్ ఇయర్ ఇది తగ్గుతుంది, చూసారా. అంటే ఈ 15,000 అడ్మిషన్ ఫీ తీసేసరికి ఇది తగ్గుతుంది, 2,55,000 అవుతుంది. అండ్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ద సేమ్ యాజ్ సెకండ్ ఇయర్. సో దిస్ ఈజ్ ఫర్ సిఎస్సి స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ బీటెక్స్ ఫీ స్ట్రక్చర్ వితౌట్ కన్సెషన్ ఫర్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ టెక్నాలజీ, అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, ఫీ పర్టికులర్స్ చూస్తే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక 5,000 తగ్గించున్నారు. 5,000, జస్ట్ 5,000 తేడా వస్తుంది దీనికి కంప్యూటర్ సైన్స్కి అండ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, అండ్ సెకండ్ ఇయర్ ద అడ్మిషన్ ఫీ వన్ టైం ఫీ తీసేస్తే మిగతా సేమ్ 2,50,000 సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వస్తుంది. అండ్ బీటెక్ ఫీ స్ట్రక్చర్ వితౌట్ కన్సెషన్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. సో కేఎల్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ మీద కూడా బీటెక్ అనే ప్రోగ్రామ్ ఉంది అండ్ యూ కెన్ జాయిన్ దాట్ ఆల్సో. అండ్ see here, admission fee one time admission fee as it is every branch కి 15,000 ఉంది. అండ్ ట్యూషన్ ఫీ ఫర్ 1 semester ఈజ్ 1,30,000. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి కొంచెం ఎక్కువగా పెట్టారు. సో 5,000 ఎక్స్ట్రా వస్తుంది పర్ ఇయర్కి. ఓకే, అండ్ ద సెకండ్ ఇయర్ ఈ 15,000 తీసేస్తే 2,60,000, 2,60,000 అట్లా థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ విల్ సీ అబౌట్ ద నెక్స్ట్ బ్రాంచెస్. ఓకే, నెక్స్ట్ బ్రాంచెస్ గురించి చూద్దాం, ఫీజు ఎలా ఉన్నాయి. ఓకే, see here. ఎస్, బీటెక్ ఫీ స్ట్రక్చర్ వితౌట్ కన్సెషన్ ఫర్ ఈసీఈకి ఎలా ఉన్నాయి చూడండి. అండ్ 50,000 ఇది అడ్మిషన్ ఫీ ప్రతి బ్రాంచ్కి ఇదే అనుకుంటాను. ట్యూషన్ ఫీ ఫర్ సెమిస్టర్ 1 ఈజ్ 1,20,000. ఓకే, ఇది కొంచెం తగ్గింది. ఓకే, వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు సిఎస్సి, ఈసీ కొంచెం తగ్గింది. ఓకే, 2,50,000 పర్ ఇయర్ వస్తుంది. అండ్ ఇది 15,000 తీసేస్తే సెకండ్ ఇయర్ నుంచి 2,40,000. ఓకే, అండ్ సేమ్ బీటెక్ ఇన్ ఎంఈ
అంటే మెకానికల్ ఇంజనీరింగ్లో చూసినా కానీ సేమ్ అడ్మిషన్ ఫీ 15,000 అండ్ ట్యూషన్ ఫీ ఫర్ ఫస్ట్ 1 సెమిస్టర్ ఈజ్ 1,12,500. ద సేమ్ విల్ బీ 2 lakh. అంటే ఇక్కడ చూసారో లేదో ఈసీ నుంచి మెకానికల్కి ఫీజు తగ్గుతుంది, 15,000 తేడా వస్తుంది. ఓకే, అండ్ ద సేమ్ ఇన్ ద సెకండ్ ఇయర్ 2,25,000, 2,25,000, 2,25,000 ఈ అడ్మిషన్ ఫీ తీసేసి మిగతాదంతా కట్టాల్సి వస్తుంది. సో అగైన్ బీటెక్ ఫీ స్ట్రక్చర్ వితౌట్ కన్సెషన్ ఫర్ బీటీ అంటే బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్ అండ్ ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. ఓకే, వన్ టైమ్ అడ్మిషన్ ఫీ 50,000 యాజ్ ఇట్ ఈస్ అండ్ 1,07,500. చూసారా, ఈ సివిల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ బ్రాంచెస్కి ఎంఈ కంటే అంటే మెకానికల్ ఇంజనీరింగ్, ఈసీ అండ్ సిఎస్సి కంటే ఇవి తక్కువ పడుతున్నది. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ అనేది డిమాండ్ తక్కువ ఉంటుంది, సో ఇలా తగ్గించి ఉండొచ్చు. సో అడ్మిషన్ ఫీ తీసేస్తే సెకండ్ ఇయర్ నుంచి 2,15,000, 2,15,000, 2,15,000. ఓకే, ఇప్పుడు ఫీజు విషయం తెలిసింది కదా. అంటే దీని మీద స్కాలర్షిప్స్ ఇస్తున్నారు మనకు. కేఎల్యూ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఆ స్కాలర్షిప్స్ ఎలా ఉన్నాయి, ఏ బేసిస్ మీద ఉన్నాయి కూడా చూద్దాం ఒకసారి. ఓకే, హియర్ కమ్స్ ద కేఎల్యూ స్కాలర్షిప్స్, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్కాలర్షిప్ విషయానికి వస్తే ఇంటర్ ఏపీ సిజిపి అండ్ టీఎస్ పర్సంటేజ్ డిఫరెంట్గా ఇచ్చాడు చూడండి. అండ్ 6.5 ఇది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ computer engineering. And here see that computer engineering and CSC are two different branches here in KLU. Okay, computer engineering, mechanical engineering, CE and civil engineering triple E courses కి అయితే 6.5 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, మెరిట్ ఫీ అదే 6.5. ఓకే, 10%. 8.5 కంటే మీకు ఇంటర్ ఏపీలో CGPA ఉంటే 10% స్కాలర్షిప్ అండ్ 77.5% ఇన్ ఇంటర్ టీఎస్. తెలంగాణ స్టేట్ ఇంటర్ మార్క్స్లో 77.5% కంటే ఎక్కువ ఉంటే మీకు 10% ఇస్తారు. అండ్ ద 15% ఫర్ 80% ఇన్ టీసీ అండ్ 80 అండ్ 8.75 ఇన్ ఏపీ అండ్ 25% ఈస్ 9 point above ఫర్ ఓకే ఇన్ 9 points above ఫర్ ఇంటర్ ఏపీ. అండ్ ఇన్ ఇంటర్ టీఎస్ 85% కంటే ఎక్కువ ఉండాలి అండ్ 35% ఫర్ 9.5 అండ్ 90% కంటే ఎక్కువ ఉంటే టీఎస్ స్టేట్లో 35% ఇస్తున్నారు. అండ్ 50% హియర్ కమ్స్ ద 75%. 97% కంటే టీఎస్ అంటే తెలంగాణ స్టేట్లో 97% కంటే ఎక్కువ ఉంటే 75% ఫీజు కన్సెషన్ ఉంటుంది. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫీజెస్ చూపించాను కదా, ఆ ఫీజెస్లో ఈ 75% తీసేసి మిగతాది మీరు కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్లో అయితే 10 GPA వచ్చిన వాళ్ళకి 75% వస్తుంది, 75% ఫీజు కన్సెషన్ ఉంటుంది. అండ్ అగైన్ హియర్ కమ్స్ జేఈ పర్సంటైల్. జేఈ మెయిన్స్లో కూడా మీరు ఈ పర్సంటైల్ దాటారంటే మీకు మంచి కన్సెషన్స్ అయితే ఉన్నాయి. దీని బేస్ మీద వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే జేఈ మెయిన్స్ పాస్ అయిన వాళ్ళు అయితే మనము మంచి కాలేజెస్ దీనికంటే బెటర్ కాలేజ్ చూస్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో 97% వస్తేనే తప్ప మనకు 75% స్కాలర్షిప్ రాదు. సో దీస్ టూ అంటే ఇంటర్ CGPA అండ్ ఇంటర్ టీఎస్ తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ CGPA బేస్ మీద ఎక్కువ ఫీజ్ కన్సెషన్స్ ఉండొచ్చు అని ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ కమ్ టు ద ఈసీఈ అండ్ సిఎస్సి అండ్ ఐటీ కోర్సెస్. ఈ ఐటీ కోర్సెస్ అంటే ఈ కోర్సెస్ తీసుకుంటే ఈసీఈ అండ్ సిఎస్ అంటే ఈ కోర్సెస్ అన్నిటికీ కలిపి సేమ్ యాజ్ ఇట్ ఈస్. కాకపోతే ఇక్కడ CGPA కొంచెం పెరిగింది. సో 9 point above ఉంటేనే ఈసీఈ అండ్ సిఎస్ ఐటీ కోర్సెస్కి 9 points above ఉంటేనే ఏదైనా ఫీజ్ కన్సెషన్ ఉంటుంది. చూసారా, 9.9 అండ్ 75% స్కాలర్షిప్ అయితే దేనికి లేదు. సో ఖచ్చితంగా లాస్ట్ వచ్చి 50% స్కాలర్షిప్ మాత్రమే. సో వీ హ్యావ్ టు పే అట్లీస్ట్ 50% ఇఫ్ యూ ఈవెన్ గెట్ 9.9 GPA. ఓకే, అండ్ ఇన్ 98% అబోవ్ వచ్చినా కానీ దీంట్లో మనం ఖచ్చితంగా 50% అయితే కట్టాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద ఈసీఈ, సిఎస్ అండ్ ఐటీ కోర్సెస్. వెన్ ఇట్ కమ్స్ టు సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అండ్ బయోటెక్నాలజీ కోర్సెస్, ఇవి చాలా డిమాండ్లో ఉన్నవి. ప్రస్తుతానికైతే ఇవి చాలా డిమాండ్లో ఉన్నాయి. సో వీటి మీద ఎక్కువ స్కాలర్షిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో ఇంటర్ ఏపీ CGPA అయితే అబోవ్ 90 ఉంటేనే, అబోవ్ 9 points ఉంటే కూడా మనకు మెరిట్ ఫీ మాత్రమే వస్తుంది. బట్ ఏదైనా మనకు స్కాలర్షిప్ రావాలంటే 10 points ఖచ్చితంగా ఉండాల్సిందే. అది కూడా జస్ట్ 10% ఇస్తున్నాడు. చూసారా మీరు, 10% మాత్రమే ఇస్తున్నాడు. సో 10 GPA వచ్చినా కానీ మీరు సిఎస్సిలో జాయిన్ కావాలంటే ఓన్లీ 10% స్కాలర్షిప్ మాత్రమే ఉంటుంది. సో మిగతా ఫీ మీరు కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్ టీఎస్ తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఈవెన్ మీరు 85% తెచ్చుకున్నా కానీ మెరిట్ ఫీ మాత్రమే వస్తుంది. అండ్ 97 అబోవ్ ఉంటేనే, 97 or 97 అబోవ్ పర్సంటేజ్ ఉంటేనే మీకు 10% స్కాలర్షిప్ మాత్రమే ఉంటుంది. సో సిఎస్సి, AI, DS, BT కోర్సెస్కి అయితే
చాలా తక్కువ స్కాలర్షిప్సే ఉన్నాయనుకోవచ్చు. అండ్ జేఈ మెయిన్ పర్సంటైల్ ఈ జేఈ మెయిన్ పర్సంటైల్ చూసుకుంటే 95% అబోవ్ ఆర్ 95% అబోవ్ ఉంటేనే నీకు స్కాలర్షిప్ వస్తుంది. ఇక్కడ మనకు చూడాల్సిన విషయం ఏంటంటే 96%, 97%, 98, 99% వరకు స్కాలర్షిప్స్ ఉన్నాయి. నన్ను అడిగితే 99% వచ్చిన వాడు 50% స్కాలర్షిప్ కోసం అయితే ఈ కేఎల్యూలో జాయిన్ కాడు. ఎందుకంటే దేర్ ఆర్ మచ్ బెటర్ కాలేజెస్ దాన్ కేఎల్యూ. సో and here comes the main thing, 25% seats are reserved for admission under IPE and 10% for ITJE categories. సో 25% ఐపీ మార్క్స్ మీద ఉన్న 25 ఐపీ మార్క్స్ బేస్లో 25% సీట్స్ మాత్రమే ఇక్కడ అలో ఉన్నాయి. సో దాని మించి మనకైతే సీట్స్ ఇవ్వడం కుదరదు. సో బెటర్ మీరు కేఎల్యూలో చేరాలనుకుంటే త్వరపడడం మంచిది, ఈ బేసిస్ మీద స్కాలర్షిప్స్ తెచ్చుకోవాలనుకుంటే. అండ్ కేఎల్యూ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మీకు తర్వాత తెలుస్తుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా కేఎల్యూలో చేరాలా లేదా తెలుస్తుంది. ఓకే, ఇక్కడ 100% ప్లేస్మెంట్ అని ఇచ్చాడు. ఇదైతే కరెక్టా కాదా తెలియదు. అండ్ ఇది కరెక్టా కాదా లేదో మనం తెలుసుకుందాము. ఎందుకంటే స్టూడెంట్స్ రివ్యూస్ ఉన్నాయి. సో వాటిని చూస్తే మనకి ఇవన్నీ అర్థమైపోతాయి. సో ఓకే, ఎడ్యుకేషన్ లోన్స్ కూడా స్టూడెంట్స్ కెన్ అప్లై ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ ఫ్రమ్ అసోసియేటెడ్ బ్యాంక్స్. అంటే కేఎల్యూలో ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇస్తారు కేఎల్యూ యూనివర్సిటీలో చదవడానికి. ఓకే, ఇది కూడా ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీల్ డిస్కస్ అబౌట్, అంటే స్కాలర్షిప్స్ గురించి అయిపోయాయి కదా, మీకు ఒక ఐడియా వచ్చింది స్కాలర్షిప్స్ గురించి. నెక్స్ట్ వీల్ గో అబౌట్ హాస్టల్స్. కేఎల్యూలో హాస్టల్స్ ఎలా ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం. ఓకే, లెట్స్ సీ హియర్. ఇట్ ఈస్ బాయ్స్ హాస్టల్. సెవెన్ కేటగిరీస్లో ఉన్నాయి. చూడండి ఇక్కడ దెర్ ఆర్ 7 హాస్టల్స్ ఫర్ బాయ్స్. Different rooms accommodating 1 per room, 2 per room, 3 per room, 4 per room with attached toilets as well as AC rooms are also available. అంటే ఏసీ రూమ్స్కి ఒక రకమైన ఫీ ఉంటుంది, అండ్ నాన్ ఏసీ రూమ్స్ అండ్ 1 per room, 2 per room దీని బేస్ మీద ఉంటాయి. అండ్ కొన్ని హాస్టల్స్ అయితే అవుట్ ఆఫ్ ది క్యాంపస్ ఉన్నాయి. ఓన్లీ 2 హాస్టల్స్ మాత్రమే కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ లోపల ఉన్నాయి. సో వాటి కిలోమీటర్ అంటే డిస్టెన్సెస్ కూడా ఇచ్చాడు. చూసారా, తిరుమల హాస్పిటల్, గుండిమేడ అండ్ 1 kilometer ఫ్రమ్ ద క్యాంపస్. చూసారా, సాత్పురా బాయ్స్ హాస్టల్ అండ్ 3 kilometers ఫ్రమ్ ద కేఎల్యూ క్యాంపస్. ఇంకా మిగతా 2 హాస్టల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ హాస్టల్స్ ఎలా ఉంటాయి, వాటి రూల్స్ ఏమి ఉంటాయి అని కూడా చూద్దాము. ఎస్, ఫస్ట్ వీల్ గో టు ద గర్ల్స్ హాస్టల్, దెన్ వీల్ గో టు ద హాస్టల్ రూల్స్ ఆల్సో. ఎస్, సీ హియర్. గర్ల్స్ హాస్టల్ 2 హాస్టల్స్ ఉన్నాయి. ఒకటి కేఎల్ యూనివర్సిటీ లోపల ఉన్నాయి, క్యాంపస్ లోపల, అండ్ నీలగిరి గర్ల్స్ హాస్టల్. ఈ గర్ల్స్ హాస్టల్ 1 kilometer ఫ్రమ్ ది కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీస్. అంటే మరి ఎలా చేరుకోవాలనుకుంటారా, ప్రతిరోజు మీకు బస్సెస్ ప్రొవైడ్ చేస్తారంట కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు, సో దట్ యూ కెన్ ఈజీలీ గో టు అండ్ ఫ్రో ఫ్రమ్ ద క్యాంపస్ అండ్ ద హాస్టల్స్. ఓకే, గర్ల్స్ హాస్టల్స్ 2 ఉన్నాయి ఇక్కడ. 1 is in the campus and 1 is in outside the campus. ఓకే, దిస్ ఈస్ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్. ఫీ పర్టికులర్స్ చూద్దాము. ఓకే, దిస్ ఈస్ బాయ్స్ హాస్టల్. అకామిడేషన్ ఇలా ఉంటాయి, మెస్ ఛార్జెస్ ఇలా ఉంటాయి, అండ్ జిఎస్టీ కూడా ఇక్కడ జిఎస్టీ కూడా మెన్షన్ చేసేసారు. సో రూమ్ రెంట్ అండ్ మెయింటెనెన్స్ 35,000, నాన్ ఏసీ విత్ అటాచ్డ్ టాయిలెట్, 3 bed ఉంటే 35,000 ఉంటాయి, అండ్ 2 bed అయితే 2-seater అయితే 40,000 ఉంటాయి. అండ్ చూసారా ఇక్కడ విత్ నాన్ ఏసీ రూమ్ అటాచ్డ్ డీలక్స్ 2 bed, డీలక్స్ అయితే అండ్ 5,000 ఎక్స్ట్రా వేస్తున్నారు. అండ్ ఇవన్నీ కలుపుకుంటే ఇది రూమ్ మెయింటెనెన్స్ మాత్రమే, అండ్ మిగతావన్నీ మెస్ ఛార్జెస్ అన్నీ కామన్గా ఉన్నాయి. సో ఇవి మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఏవైతే డిఫర్ అవుతాయో ఇవి మాత్రం చూద్దాము. ఏసీ రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్. చూసారా ఇక్కడ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి, 3 bed, 2 bed అండ్ డీలక్స్ 2 bed కూడా ఉన్నాయి. సో టోటల్ అయితే ఇలా ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్లీ 1,08,000 ఆర్ సంథింగ్ లైక్ దట్. అరౌండ్ 1 lakh ఉన్నాయి. ఏ రూమ్ అయినా సరే అరౌండ్ 1 lakh అటు ఇటుగా ఉన్నాయి, ఒక 10,000 అటు ఇటుగా ఉన్నాయి. ఓకే, దిస్ ఈస్ వాట్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపాజిట్. వన్ టైం డిపాజిట్ కాషన్. ఈ డిపాజిట్ ఏంటంటే పర్ ఇయర్ ఉండొచ్చు అనుకుంటున్నాను, 12,000 ఇట్లా ఉంటుంది. అండ్ కాషన్ డిపాజిట్, మీరు హాస్టల్లో ఎంటర్ అయినా 1 year మాత్రమే పే చేయాలి, అండ్ ఇట్ విల్ బి రీఫండబుల్. ఓకే, రిజిస్ట్రేషన్ ఫీ ఇవన్నీ మీకు ఇవ్వరు. రిజిస్ట్రేషన్ ఫీ 5,000 ఉంటుంది, ఇది కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. సో అరౌండ్ 1,20,000 వరకు ఖర్చు రావచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఆన్ యావరేజ్. ఓకే, ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఆన్ యావరేజ్ 1,20,000 వరకు రావచ్చు. ఓకే, దిస్ ఈజ్ బాయ్స్ అకామిడేషన్ హాస్టల్, అంటే ఫీజు ఎలా ఉంటాయని. నెక్స్ట్ గర్ల్స్ హాస్టల్ చూద్దాం ఒకసారి. గర్ల్స్ హాస్టల్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి.
పెద్ద చేంజ్ అయితే లేదు. ఒకసారి పాజ్ చేసి చూసుకోండి. పెద్ద చేంజెస్ అయితే లేవు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాషన్ డిపాజిట్ కానీ, రిజిస్ట్రేషన్ ఫీ కానీ, ఎలక్ట్రిసిటీ డిపాజిట్ కానీ అన్నీ ఇలాగే ఉన్నాయి. సో పెద్ద చేంజెస్ అయితే లేవు. మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ కాషన్ డిపాజిట్ ఈజ్ నాట్ ఈజ్ వన్ టైం రిఫండబుల్. అంటే మీరు ఒకసారి పే చేసిన తర్వాత హాస్టల్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, అంటే 4th ఇయర్ తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీకు కాషన్ డిపాజిట్ అనేది ఇచ్చేస్తారు. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ ఈజ్ నాట్ రిఫండబుల్. మీకు రిజిస్ట్రేషన్ ఫీ మళ్ళీ ఇవ్వరు. అండ్ మీకు తెలిసి ఇదంతా ఓకే. ఒకసారి పాస్ చేసి వీడియోని చూసుకోండి. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ ఇవే హాస్టల్ ఫీజ్ అండ్ మెస్ ఛార్జెస్ ఉంటాయి. సో హాస్టల్ అయితే ఫీ అయితే పెంచేదానికి ఛాన్సెస్ లేదు. సో ఇది చెప్తున్నారు. దిస్ ఈజ్ వాట్ అబౌట్ బాయ్స్ హాస్టల్ అండ్ గర్ల్స్ హాస్టల్. దాని ఫీజెస్ కూడా చూపించాను మీకు. నెక్స్ట్ నేను చూపించబోయేది ఏదంటే హాస్టల్స్ యొక్క రూల్స్ చూపిస్తాను. ఎలా ఉంటాయి హాస్టల్ యొక్క రూల్స్ అనేది. ఎస్, ఇప్పటికే వీడియో చాలా పెద్దదైపోయింది. సో దీనికి సెకండ్ పార్ట్ చేస్తున్నాను. సో కేఎల్యు రివ్యూ గురించి, అసలైన రివ్యూ గురించి, స్టూడెంట్స్ యొక్క రివ్యూ ఇన్ సెకండ్ పార్ట్లో చూస్తారు. సో సారీ ఫర్ దాట్. ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది. ఒక యూట్యూబ్లో ఇంత పెద్ద వీడియో పెట్టాలంటే కష్టం అవుతుంది. సో థ్యాంక్ యూ అండ్ సీ ద పార్ట్ 2 ఆల్సో. ద రియల్ స్టూడెంట్ రివ్యూస్ కూడా అక్కడ ఉంటాయి. సో గో దేర్ అండ్ వ్యూ దాట్. ఓకే, థ్యాంక్ యూ.